అండి వెల్కమ్ టు విజయ సారీస్. ఈరోజు మంచి లేటెస్ట్ డిజైన్స్ హ్యాండ్ వర్క్ డిజైన్స్తో స్టిచ్డ్ బ్లౌజెస్తో మేము ముందుకు వచ్చానండి. చాలా బాగున్నాయి. పెయింటింగ్ డిజైన్స్ ఉన్నాయి, అలాగే హ్యాండ్ వర్క్ డిజైన్స్ కూడా అన్నీ ఉన్నాయండి. అవన్నిటితో మేము ముందుకు వచ్చాను. అలాగే మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక విషయం ఏంటంటే, వరంగల్లో ఈ మధ్యకాలంలో మనము ఎగ్జిబిషన్ చేసి వచ్చాం కదండి. 21, 22 ఈ 2 డేస్ కూడా వరంగల్ వాసులంతా హన్మకొండ, వరంగల్ ఆయా ప్రాంతాల్లో నుంచి చాలామంది వచ్చారండి. వేరే ప్రాంతాల నుంచి కూడా చాలామంది వచ్చారు. మంచి గ్రాండ్ సక్సెస్ చేశారండి. మీ అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. నన్ను ఎంత ఆదరిస్తూ సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నారండి. అందుని బట్టి మీకు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మరొక విషయం ఏంటంటే, నేను ఈసారి చాలా భయపడిపోయాను. రీసెంట్గా 2 ఎగ్జిబిషన్స్ జరిగాయి. మీకు తెలీదా, మీరు ఎందుకు వచ్చారన్నారు, కానీ నాకు చాలా భయం వేసింది. అయినా మీరందరూ కూడా వచ్చారు. నేను ఇన్ఫామ్ చేసిన వాళ్ళందరూ వచ్చారు. అలాగే నాగశ్రీ గారి సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది వచ్చారండి. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి, వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా. ఇలాగే నెక్స్ట్ ఫర్దర్గా కూడా మీరు నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మరొక విషయం ఏంటంటే, నెక్స్ట్ ఎగ్జిబిషన్ ఎక్కడ అని చాలామంది అడుగుతున్నారు. నెక్స్ట్ ఎగ్జిబిషన్ నిజామాబాద్లో ఉంటుందండి. అటు తర్వాత నిజామాబాద్లో అయిపోయిన తర్వాత ఖమ్మంలో ఉంటుంది. ఖమ్మం తర్వాత విజయవాడలో ఉంటుంది. విజయవాడ వాళ్ళు కూడా చాలామంది అడుగుతున్నారు. ఈ 3 గురించి ప్లాన్ చేస్తున్నానండి త్వరలోనే. మనకంటే ఏప్రిల్లో మనకి 3 ఎగ్జిబిషన్స్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, ఈ 3 ఎగ్జిబిషన్స్ ఉండబోతున్నాయి. మీరందరూ కూడా ఇలాగే రండి, నన్ను ఆదరించండి. మరీ రిపీటెడ్గా, అంటే భయం వేస్తుంది ఎంత దూరం వెళ్ళి, చాలా ఖర్చుతో కూడుకున్న విషయము. అలాగే మళ్ళీ ఎంతమందిలోకి నేను వెళ్ళింది, ఎంతమందికి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అనే విషయంలో కొంచెం నేను సంశయిస్తున్నాను. అయితే మీరందరూ అయితే కనుక నన్ను సపోర్ట్ చేయాలనుకునే వారైతే తప్పకుండా మీకు ఎవరికైతే ఇన్ఫర్మేషన్ అందిందో ఇంకొంతమందికి ఫార్వర్డ్ చేయండి. అట్లా కూడా కొంతమంది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు నేను రావాలి అంటే కనుక ఈ చిన్న నాకు హెల్ప్ అనేది మీరు చేయండి తప్పకుండా. మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి, అలాగే మీ రిలేటివ్స్కి, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా, మీకు తెలిసిన వాళ్ళకి దయచేసి ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయండి. డేట్స్ నేను త్వరలోనే రివీల్ చేస్తాను మీకు. నిజామాబాద్లో ఎక్కడ, ఖమ్మంలో ఎక్కడ, అలాగే విజయవాడలో ఎక్కడ అనే విషయాన్ని నేను మీకు త్వరలోనే చెప్తానండి. ప్రతి ఒక్క వీడియో కూడా వస్తూ ఉంటుంది, నాగశ్రీ గారితో కూడా వస్తాయి. ఇవన్నీ కూడా మీరు చూసి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ముందుకు తీసుకెళ్ళండి. మనం వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు మనం చూస్తున్న ఈ బ్లౌజెస్ అన్నీ కూడా మంచి సాటిన్ కాటన్ క్లాత్ ఇదివరకు మనం చేసామండి. ఈ క్లాత్ అయితే చాలా బాగుంటుంది. వాష్ చేసినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదండి. చాలామంది ఇదివరకు వాడారు, మళ్ళీ వచ్చాయి బ్లౌజెస్. ఇవన్నీ కూడా హ్యాండ్ పెయింటింగ్ చేయించానండి. బాగున్నాయి. ఇదంతా కూడా హ్యాండ్ పెయింటింగ్ వచ్చి ఓన్లీ పెయింటింగ్. దీనికి ఎక్కడ వర్క్ టచ్అప్స్ కానీ, సీక్వెన్స్ టచ్అప్స్ కానీ లేవండి. ఇలా ఉంటుంది బ్లౌజ్. బ్యాక్ అంతా మంచి లైట్ బేబీ పింక్ మీద మంచి హ్యాండ్ పెయింటింగ్ డిజైన్. హ్యాండ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. ఇది హ్యాండ్. ఈ సైజ్ వచ్చేసి మనకు 38 సైజ్ అండి. ఫ్రంట్కి ఏమీ ఉండదు, 38 సైజు. ఇవి మనం స్టిచ్చింగ్ చేసినవి కాదు, బయట నుంచి వచ్చిన బ్లౌజెస్ అండి. ఇలా ఉంటుంది బటన్ సిస్టమ్ అంతా కూడా. ఇది బ్లౌజ్ అంతా. లోపల మార్జిన్ కూడా మనకి ఎక్కువగా ఉంటుంది. స్టిచ్చెస్ కూడా 1 2 3 4 స్టిచెస్ ఉన్నాయండి. అంటే మనము ఒకవేళ హెల్దీ పర్సన్స్కి అయినా కూడా మనం ఈ స్టిచెస్ అనేది ఓపెన్ చేసుకుంటే మనకి ఈజీగా బ్లౌజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి అంటే సెట్టింగ్ మన బాడీకి తగినట్టుగా మనం సెట్టింగ్ చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఫ్యాబ్రిక్ అనేది, లోపల మార్జిన్ అనేది ఎక్కువగా పెట్టామండి. చాలా బాగుంటుంది కూడా బ్లౌజు. డిజైన్స్ అయితే అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్సే. దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 750 రూపీస్. కొరియర్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటాయండి. మంచి హ్యాండ్ పెయింటింగ్ డిజైన్లో ఇది ఒక కలరు. 750 రూపీస్ ఓన్లీ స్టిచ్డ్. అలాగే కొరియర్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. హైదరాబాద్ లోకల్లో ఉన్న వాళ్ళకైతే 60 రూపీస్. వేరే డిస్ట్రిక్ట్స్, వేరే ఊర్లలో ఉన్న వాళ్ళకైతే కనుక 100 రూపీస్ అండి. నేను పంపించే కొరియర్ వచ్చేసి DTDC. ఇదొకటి. నెక్స్ట్ మంచి మస్టర్డ్ ఎల్లో, సేమ్ డిజైను, సేమ్ సైజ్ అండి. ఇది వచ్చేసి మనకు 38 సైజు. మంచి ఎల్లో పైన ఇలా పెయింటింగ్ డిజైన్. వీటికి డోరీస్ కూడా వచ్చాయండి. ఇలా లైట్గా డోరీస్ మనకు కావాలంటే పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే కూడా తీసేయచ్చు. ఇవి ఏంటంటే మనకు కొంచెం నెక్ డిప్ తక్కువగా ఉంటుంది, ఎందుకంటే డిజైన్ హెవీగా ఉండడం వల్ల
నెక్ డీప్ తక్కువగా ఉంటుంది, కానీ మనం బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. హెవీ డీప్ కావాలనుకున్న వాళ్ళు కూడా మనం ఇలా చేసుకొని, అంటే మన అడ్జస్ట్మెంట్ మరి డీప్ వస్తే డిజైన్ అంతా కట్ అయిపోతుంది కాబట్టి లైట్గా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి ఎప్పట్లాగే మనకు 7 డీప్ వస్తుంది. ఇలా ఉంటుంది బ్లౌజ్. ఇవన్నీ కూడా ప్రిన్స్ కట్ అండి, ప్రిన్సెస్ కట్ ఉంటుంది. బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. తీసుకున్న వాళ్ళకైతే తెలుసండి, నేను కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసమే చెప్తున్నాను. తీసుకున్న వాళ్ళైతే అందరూ కూడా సాటిస్ఫై అండి, చాలా బాగున్నాయి కూడా. ఇదొకటి ఎల్లో కలర్. దీంట్లో మరొక డిజైన్ ఉంది. ఇది డిజైన్ చేంజ్ అండి. వైట్ పైన మంచి పికాక్ డిజైన్ వచ్చేసి, లోటస్ పికాక్ వచ్చేసి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. బ్లౌజ్ వచ్చేసి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది హ్యాండ్ కూడా ఇలా వస్తుంది. హెవీ డిజైన్సే అండి, మరి సింపుల్గా ఏం లేవు, హెవీ డిజైన్సే. ఈ పికాక్ డిజైన్కి అయితే కనుక మనకు సీక్వెన్స్ టచ్అప్స్ ఉన్నాయి. ఇదండి దీనిపైన ఈ పికాక్ పైన ఇదంతా కూడా సీక్వెన్స్ హ్యాండ్ వర్క్తో చేశారు. ఇక్కడ కూడా ఇదంతా సీక్వెన్స్ వచ్చింది, మరి ఎక్కడా లేదండి, పికాక్స్లో మాత్రమే ఈ చిన్న చిన్న సీక్వెన్స్ ఉంది. ఇవన్నీ కూడా 750 రూపీస్. కొరియర్ ఛార్జెస్ అనేది మనకి ఎక్స్ట్రా అండి. దీంట్లో కూడా క్రీమ్ కలర్, మంచి క్రీమ్ కలర్, సేమ్ డిజైన్లో క్రీమ్ కలర్. ఇవన్నీ 750 అండి. 38 సైజు. ఇది వచ్చేసి మంచి ఒకలాంటి కచ్చకాయ కలర్ అండి, కరెక్ట్గా చెప్పాలంటే లైట్ కలర్. దేనికైనా ఇవి మనము మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదే డిజైన్లో సేమ్ డిజైన్లో ప్యారెట్ గ్రీన్. ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్. సేమ్ డిజైన్లోనే పీచ్ కలర్. ఇది వేరే డిజైన్ అండి, వైట్, మంచి వైట్ పైన ఇలా చిన్న చిన్న బర్డ్స్, అలాగే చిన్న లోటస్, ఇలా బాగుందండి, చాలా బాగుంది. డిజైన్ వచ్చేసి కాన్సెప్ట్ బాగుంది. మొత్తం కూడా హ్యాండ్ పెయింటింగే. ఇది వచ్చేసి లోటస్లో కొంచెం సీక్వెన్స్ టచ్అప్స్ ఉన్నాయి. హ్యాండ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. ఇవన్నీ నేను ఆర్డర్ ఇచ్చి చేయించినవే అండి. అన్నీ 38 సైజు మనం ఎలా అయితే మెయింటైన్ చేస్తున్నామో సేమ్ 38 సైజులోనే ఉంటాయి. ఇవన్నీ కూడా నేను ఆర్డర్ ఇచ్చి చేయించానండి. ఇవన్నీ కూడా 750 రేంజే. గ్రే కలర్. ఇది వచ్చేసి మంచి గ్రే కలర్. ఇది హ్యాండ్. నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి మిర్చి రెడ్. క్లాత్ బాగుంటుందండి, సమ్మర్ వేర్కి అయితే చాలా బాగుంటుంది క్లాత్. సాటిన్ కాటన్. రెడ్ కలర్. సేమ్ డిజైన్లో మంచి ప్యారెట్ గ్రీను. పీచ్ కలర్. అన్నీ సింగిల్గానే ఉన్నాయండి. మీకు ఎవరికైనా నచ్చితే కనుక వెంటనే బుకింగ్ చేసుకోండి. డార్క్ పీచ్ కలర్. ఎల్లో కలర్, మంచి ఎల్లో కలర్. ఇది వచ్చేసి లైట్ పింక్. ఇంతకుముందు చూసిందా ఎల్లో కాకుండా కొంచెం లైట్ ఎల్లో. ఇది ఒక కలర్. ఇప్పుడు మరొక డిజైన్ అండి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. కలర్ కూడా మంచి లైట్ సీ గ్రీన్లో ఇలా పికాక్ వచ్చి లోటస్ డిజైను. అన్నిట్లో పికాక్ దాదాపుగా ఉంది, చిన్న బర్డ్స్ ఉన్నాయి, కాకపోతే డిజైన్ స్టైల్ వేరంతే. ఇదంతా కూడా పికాకులో చెమ్కి అంటే సీక్వెన్స్ అంతా కూడా టచ్అప్స్ ఉన్నాయి. ఇది హ్యాండ్. ఇంతకుముందు చూసిన డిజైన్లో బ్లాక్. ఇది వచ్చేసి బ్లాక్. వైట్. ఈ పికాక్ డిజైన్లో వైట్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి, చాలా బాగుంది వైట్. దీంట్లోనే సేమ్ డిజైన్లో బ్లాక్. ఇవన్నీ కూడా 750 అండి. రెడ్, మంచి రెడ్ కలర్.
మెరూన్ కలర్, ఇది వచ్చేసి మంచి మెరూన్ కలర్, లైట్ పీచ్ కలర్. మరికొన్ని డిజైన్స్ నేను చూపిస్తానండి. ఇప్పుడు ఇందాక మనం పెయింటింగ్ డిజైన్స్ చూసాం కదా, ఇప్పుడు వర్క్లో చూద్దాం. డిజైన్స్ మిర్రర్ వర్క్, థ్రెడ్ వర్క్ అలా చూద్దామండి. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరొక డిజైన్ అండి, మంచి గోల్డ్ కలర్ బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ కలర్ పైన ఈ డిజైన్ అంతా కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చిందండి. ఈ రౌండ్ అంతా కూడా మనకి కాంతా స్టిచ్, అక్కడక్కడ సీక్వెన్స్ ఉంది. అలాగే మిడిల్లో ఈ పార్ట్ను ఈ పార్ట్ అంతా కూడా పెయింటింగ్, ఇదంతా కూడా హ్యాండ్ వర్క్. చాలా బాగుంది డిజైన్. బ్లౌజ్ వచ్చేసి లైట్ కలర్ పైన డిఫరెంట్ డిజైన్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది డిజైన్ వచ్చేసి. ఇవి కూడా 750 రూపీసే. ఈరోజు మనం చూస్తున్న ప్రతి బ్లౌజ్ కూడా 750 రూపీసే. ఇది హ్యాండ్స్ కూడా సేమ్ డిజైన్. ఇందులో కలర్స్ అండి, మంచి మెజెంటా పింక్ బాగుంది. నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆరెంజ్, లైలా కలర్, ఇది వచ్చేసి లైలా కలర్, బ్లాక్, సేమ్ డిజైన్లో బ్లాక్, ఇది వచ్చేసి హ్యాండ్. దీంట్లో ఎల్లో కలర్, ఈ డిజైన్లోనే మంచి ఎల్లో అండి, మ్యాంగో ఎల్లో. దీంట్లో ఇది హ్యాండ్, బాగుంది డిజైన్ వచ్చేసి. నెక్స్ట్ అండి డిజైన్ చేంజ్. ఇప్పుడు మిర్రర్ డిజైను, ఇక్కడ డోరీ, ఇది డ్రాప్ షేప్, ఇదంతా ఇలా ఉంటుంది డిజైన్ వచ్చేసి. మంచి మిర్రర్ వర్క్ అండి. ఇలా హ్యాంగింగ్స్ కూడా వచ్చాయి, ఇలా హ్యాంగింగ్స్ వచ్చాయి సేమ్ ఫ్యాబ్రిక్తో. డిజైన్ అంతా కూడా హ్యాండ్ వర్క్, ఇదంతా కూడా మిర్రరు హ్యాండ్ వర్క్తో చాలా బాగుంది. అలాగే ఇదంతా థ్రెడ్ వర్క్, జస్ట్ లైట్ అవుట్లైన్ అంతా చిన్న సింపుల్గా థ్రెడ్ వర్క్ ఇచ్చారు, బాగుంది మెట్టుకు. ఇది హ్యాండ్ కూడా సింపుల్గా ఓన్లీ హ్యాండ్స్ మట్టుకే ఈ డిజైన్ వచ్చింది. మిర్రర్ ఉంది కాబట్టి ఇది మనకి ఏంటంటే రియల్ మిర్రర్, ప్లాస్టిక్ మిర్రర్ కాదు, రియల్ మిర్రర్ కాబట్టి కొంచెం కాస్ట్ మనకి ఎక్కువ ఉంటుంది. కానీ ఇది మరి మామూలుగానే మనకి 750లోనే వచ్చిందండి. వర్క్ తక్కువ ఉంది, బ్యాక్ సైడ్ మాత్రం ఎక్కువ ఉంది. ఫ్రంట్ పార్ట్ చూస్తే ఇలా ఉంది, 750 కాస్ట్. ఇది కూడా 750. దీంట్లో కొన్ని కలర్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి లైట్ కలరు, ఇది లైట్ పాల్ కలరు డిజైను. హ్యాండ్ కలర్ కూడా డిఫరెంట్గా ఉందండి, లైట్ కలర్. మనం ఏదైనా లైట్ పింక్ శారీకి ఇది మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు అంటే యంగ్స్టర్స్కి ఇలా చిన్న లైట్ ప్లెయిన్ శారీస్, ఫ్యాషన్స్, అది ఏమంటే షిఫాన్ శారీ, జార్జెట్ శారీ అలాంటివి కనుక వేసుకుంటే కనుక, పేరప్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. బ్లాక్, ఇది వచ్చేసి బ్లాక్. నెక్స్ట్ కలర్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్, హ్యాండ్. ఇది వచ్చేసి మంచి ఎల్లో కలర్. నెక్స్ట్ ఇదే డిజైన్లో ఆరెంజ్ కలర్, మంచి ఆరెంజ్ కలర్ అండి, బాగున్నాయి. 750లో మనకి ఇంతవరకు అంటే మనకు బెస్ట్ ప్రైస్లో వచ్చినట్టే అండి. ఇదండి లైట్ పింక్, గోల్డ్ కలర్. నెక్స్ట్ మిర్రర్ డిజైన్లోనే మరొక డిజైన్ అండి, మిర్రర్ వర్క్లోనే మరొక డిజైను. ఇది వచ్చేసి ఇలా మొత్తం మిర్రర్ వర్కే, థ్రెడ్ వర్క్ ఎక్కడా లేదు. ఇదంతా రియల్ మిర్రరే అండి, ఇదంతా కూడా రియల్ మిర్రరు. దీనికి 2 సైడ్స్ ఫ్రంట్ కూడా వర్క్ వచ్చింది, ఇలా ఫ్రంట్కు చిన్న వర్క్, ఇదంతా కూడా మిర్రర్ వర్క్, రియల్ మిర్రరే అండి. హ్యాండ్కి చూస్తే ఇలా హ్యాండ్ ఇలా వచ్చింది సింపుల్గా. ఇవన్నీ కూడా 750 రేంజ్. ఎల్లో ఉంది దీంట్లో. మరొక కలర్ వచ్చేసి వైట్,
వైట్, రెడ్ కలర్, మంచి రెడ్ కలర్. అండ్ ప్రతి బ్లౌజ్కు హ్యాంగింగ్స్ కంపల్సరీ అంటే డోరీస్ ఉన్నాయండి. గ్రీన్ కలర్, మంచి గ్రీన్ కలర్. మీకు ఏదైనా కలర్ నచ్చితే వెంటనే నాకు స్క్రీన్ షాట్ పెట్టండి. నెక్స్ట్ మంచి బేబీ పింక్ కలర్, ఇది వచ్చేసి డార్క్ పీచ్ కలర్. ఇది వచ్చేసి డార్క్ మెరూన్ అండి, డార్క్ మెరూన్ కలర్. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి. నెక్స్ట్ మరొక కలరు బ్లాక్, మిర్రర్ వర్క్లో మిర్రర్ డిజైన్లో మనకి ఈ ఐటమ్ ఉందండి. ఈ కలర్స్ ఉన్నాయి, 2 డిజైన్స్ ఉన్నాయి మిర్రర్ డిజైన్లో. మరొక డిజైను, ఇవన్నీ కూడా 750 అండి. రేట్ ఏం చేంజ్ అవ్వదు ఈరోజు మనం చూస్తున్న వీడియోలో. ఇదంతా కూడా బటన్ హోల్ వర్క్, లేజీ డేజీ వర్క్, సీక్వెన్స్ వచ్చి నాట్ వర్క్, ఇలా ఇందులో ఇన్ని వెరైటీస్ వర్క్స్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా సింపుల్గా వేసుకుంటే మాత్రం చాలా క్లాసీ లుక్తో చాలా బాగుందండి. ఇది ఒకటి మంచి రెడ్డిష్ మెరూన్ పైన ఇలా మల్టీ కలర్ థ్రెడ్తో ఇలా వర్క్ చేశారు. ఫుల్ హ్యాండ్ వర్క్, ఇది హ్యాండ్కి కూడా ఫుల్ వర్క్ వచ్చింది, ఫుల్ వర్క్ వచ్చింది. ఇది కూడా మనకి 750 రూపీస్ అండి ఓన్లీ. నెక్స్ట్ బ్లూ కలర్, బ్లూ మంచి నేవీ బ్లూ. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి. తర్వాత మనకి డీప్ నెక్, ఇది బాగుందండి. మనకు 10 ఇంచెస్ ఉందండి నెక్. డీప్ వచ్చేసి 10 ఇంచెస్ ఉంది. ఇలా వస్తుంది వైట్ పైన మంచి మల్టీ కలర్స్తో. మొత్తం కూడా హ్యాండ్ వర్కే. ఫ్రంట్ కూడా దీనికి వర్క్ వచ్చింది. ఇది ఫ్రంట్, హ్యాండ్ కూడా ఇలా వస్తుంది. ఇది వచ్చేసి హ్యాండ్, ఇది హ్యాండ్. ఇవి కూడా 750 అండి. పింక్, దీంట్లో మంచి పింక్ కలర్ సేమ్ డిజైన్లో. నెక్స్ట్ కలర్ వైట్ అండి. ఇది హ్యాండ్, ఇది కొంచెం డిజైన్ చేంజ్ ఉంది. రెడ్ కలర్ హ్యాండ్. నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి గ్రీను, మెజెంటా కలర్. బాగున్నాయండి కలర్స్ కూడా. నెక్స్ట్ వైట్, ఏదైనా కలర్ నచ్చితే నేను ఫాస్ట్గా చూపిస్తున్నానండి. ఏదైనా కలర్ నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి. నెక్స్ట్ కలర్ బ్లాక్, ఇది కూడా డీప్ నెక్లోనే మరొక డిజైన్. డీప్ నెక్లో ఇది కర్దనా వచ్చింది, సీక్వెన్స్ కర్దనా ఇలా వచ్చిందండి. మొత్తం కూడా మనకి ఏంటంటే ఇట్లా దాన్ని ఏమంటారు, సాటిన్ వర్క్ లాగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలా వైట్, ఫ్రంట్ కూడా దీనికి వర్క్ వచ్చిందండి. అట్లాగే ఇది హ్యాండ్, మెంతి ఎల్లో. నెక్స్ట్ కలర్ వచ్చేసి మెంతి ఎల్లో. ఇందాక మనం వైట్ చూసాం కదా, ఇది ఆఫ్ వైట్, ఇది ఆఫ్ వైట్ బాగుంది. నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. ఇది కూడా డీప్ నెక్లోనే మరొక డిజైను, క్రీమ్ కలర్, గోల్డ్ కలరు. ఇదొకటి. దీనికి హ్యాండ్ వచ్చేసి ఇలా ఉంది, ఇది హ్యాండ్. దీంట్లో కలర్ వచ్చేసి మరొక కలర్ రెడ్ కలర్. ఇది వచ్చేసి పీచ్ కలర్, మెరూన్ కలర్, మంచి మెరూను, ఆరెంజ్. నెక్స్ట్ కలర్ వచ్చేసి పింకు, మంచి పింక్ అండి, రాణి పింక్. లాస్ట్ 1 కలర్ వచ్చేసి బ్లాక్. చూసారు కదండి, ఈరోజు మనము స్టిచ్డ్ బ్లౌజెస్ అన్నీ కూడా ఓన్లీ 750 రేంజ్లో చాలా బ్యూటిఫుల్ డిజైన్స్, కలర్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా. మీకు ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మాత్రమే పెట్టండి. అలాగే మీరు ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.